హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గర్ల్స్ సోలో క్యాంపింగ్. చూడండి, నేనైతే ఈరోజు ఒక కొత్త ప్లేస్కి వచ్చేసాను అనమాట. కాకపోతే నేను అక్కడి నుంచి నడుచుకొని వచ్చిన. సో నేను ఇక్కడ ఒక కుక్క కూడా ఉంది, నా వెనకాలే వస్తుంది. బికాజ్ నేను చికెన్ తీసుకొచ్చిన అనమాట. అందుకని నేనైతే ఇదిగోండి వ్యూ ఎంత బాగుందో. నేనైతే ఇక్కడ వేద్దాం అనుకుంటున్నాను క్యాంపింగ్. కొంచెం ప్లేస్ నీట్గా బాగుంది కదా. ఇదేదో మంచిగానే ఉంది ప్లేస్ అయితే. కానీ యాక్చువల్లీ ఈ ప్లేస్లో క్యాంపింగ్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి, ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అరకులో ఉన్నాను అనమాట. నేను ఉన్నది అరకు. సో నేను ఇక్కడైతే క్యాంపింగ్ చేస్తా. నైట్ ఏమైనా సౌండ్స్ వస్తాయో లేదో చెక్ చేసుకుంటా. యాక్చువల్లీ ఇదిగోండి ప్లేస్ వచ్చేసి ఇలా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ డ్రింక్ చేస్తారు అనుకుంటా, నాకు తెలిసి మొత్తం. అందుకే ఇక్కడ బాటిల్స్ అండ్ ఇది ఫైర్ వేసినట్టు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడైతే ఒక మనిషి ఏం కనిపిస్తలేరు, ఎవ్వరు ఏం కనిపిస్తలేరు, కుక్కలు తప్ప ఏం లేవు అసలు ఇక్కడ. సో ఇక్కడ నేను క్యాంపింగ్ చేయబోతున్నాను. సో మంచి ప్లేస్ అంటే యాక్చువల్లీ వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఇంకా దారుణం ఏంటంటే, నా మైనస్ ఏంటిదంటే వర్షం పడుతుంది. ఫస్ట్ నేను వర్షానికి భయపడుతున్నా. మిగతా ఏమో కానీ అబ్బా, నా డ్రెస్సు యాక్చువల్లీ వైట్ డ్రెస్ వేసుకొని వచ్చిన అనమాట. ఈ వర్షానికి ఘోరంగా ఖరాబ్ అవుతుంది, అదైతే తెలుసు. ఇంకా చేతి నొప్పి లేస్తుంది, బరువు మస్తు ఉందన్నమాట బ్యాగు. లాస్ట్ వీడియోలో నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళే కాల్స్ చేసి అడిగారు, అండ్ కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. వాటన్నిటికి కూడా ఈరోజు క్యాంపింగ్లో ఖచ్చితంగా ఆన్సర్స్ ఇస్తాను. సో ఇప్పుడైతే నేను క్యాంపింగ్ వేసేస్తా, చూసేద్దాం. యాక్చువల్లీ నేను ట్రెక్కింగ్ మొత్తం చూపిద్దాం అనుకున్నా, బట్ ఫుల్ వర్షం స్టార్ట్ అయ్యేసరికి ఒక దగ్గర ఆగిపోయినా, చెట్టు దగ్గర. అందుకే నాకు సగం తడుచున్నా చూడండి. సో అట్లా అనమాట. సో ఇప్పుడు కూడా మళ్ళీ చినుకులు స్టార్ట్ అవుతున్నాయి. ఈలోపు నేను టెంట్ వేసేస్తాను. ఫస్ట్ టెంట్ వేసేసి, గోప్రోకి ఏం ప్రాబ్లం లేదు, కెమెరా బాగానే ఉంటుంది, కానీ నేనే తడిచి ముద్దవుతా. అందుకే ఫస్ట్ అయితే టెంట్ వేసేద్దాం. టెంట్ వేసిన తర్వాత మీ తగ్గుతాం. సో ఇక నేనైతే చికెన్ తెచ్చుకున్నా. బొంగులో చికెన్ చేద్దాం అనుకున్నా అని బొంగు తెచ్చుకోలేదు. ఎట్ ద సేమ్ టైం కట్టెలు కూడా ఈడేం దొరికేటట్లు లేవు. ఏరుకొస్తా 4-5 అంటే చినుకులు పడుతున్నాయి కదా, తడిచిపోయి ఉంటాయి అవి. అందుకని ఇక నేను కట్టెలు తెస్తానో దేనో తెలియక ఎందుకు వేస్ట్ అని బొంగు తీసుకురాలేదు, అదే బ్యాంబూ తీసుకురాలేదు. ఇదిగోండి, ఒక్కసారి నేను తర్వాత తెప్పిస్తాను. ఒక 2 నిమిషాలు. కుక్కపిల్ల ఉంది ఒకటి, నేను చూపిస్తాను. ఇందాక చూపెట్టినా కదా, ఇదే అనమాట కుక్కపిల్ల. భలే క్యూట్గా ఉంది. ఈ నిన్ను ఎదురుగుతుంది. సో
బిర్యానీ మనం చికెన్ వండితే దానికి గిట పెట్టవచ్చు అని ఆపిన. వండుకుంటా మాట్లాడుకుందాం. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పినా కదా, క్వశ్చన్స్కి ఆన్సర్. ఫస్ట్ ఎస్పెషల్లీ 2 విషయాలు. ఒకటి, నేను వీడియో చాలా లేట్గా పెట్టిన. యాక్చువల్లీ మొన్న కూడా ఈ వీడియో కూడా కొంచెం అటు ఇటు లేట్ అవుతుంది కదా. సో ఎందుకు అంటే నాకు సీజన్ కాబట్టి, చెప్పిన కదా నేను బ్యూటిషియన్ అని, నాకు సీజన్ కాబట్టి మేకప్స్ వచ్చినాయి అనమాట. సో నేను యాక్చువల్లీ మేకప్ పర్పసే వైజాగ్ వచ్చిన. వైజాగ్లో ఉంది మేకప్. సో అది కంప్లీట్ చేసుకొని నేను ఇక్కడికి వచ్చిన. సో లగేజ్ కూడా చాలా ఎక్కువ ఉండే, బట్ వేరే దగ్గర పెట్టిన లగేజ్ కొంచెం. ఇది ఒకటి తెచ్చుకున్నా, ఇదొకటి ఇంకా ఏమంటారు వాటర్ కొనుక్కొచ్చుకున్నా, అది తెచ్చుకున్నా అని. సో మొత్తానికైతే లగేజ్ భారీ లెవెల్లో తీసుకొని వచ్చిన. అందుకే ఎక్కువ ట్రెక్కింగ్ చేసేది కూడా నేను ఎక్కువ ఎందుకు చూపెట్టలేకపోయినా అంటే లాస్ట్ 3 days నుంచి బాగా సఫర్ అయిపోయి ఉన్నా. అంటే మేకప్ వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా మనకి ఎట్లుంటుందో తెలుసు కదా ఆ సిచ్యువేషన్. సో ఇక ఎక్కువ వర్క్ చేసుకోవడం వల్ల ఇబ్బంది ఉండే. సో అట్నుంచి ఎట్లా దగ్గరికి వచ్చినాం కదా వైజాగ్ దగ్గరికి అని చెప్పి అరకుకి వచ్చేసాం. వాళ్ళే అంటే అక్కడ వైజాగ్లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు అనడం వల్ల నాకు అనిపించింది అనమాట, నేను ఇట్లా ఛానల్ పెట్టినా కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పినా కదా. చెప్పినాక వాళ్ళు వీడియో చూసిరు అనమాట. చూసి నీకు అంత ధైర్యం ఉంటే ఈ ప్లేస్లోకి వెళ్ళి చెయ్యి అని అన్నందుకు నేను దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని వచ్చిన. సో చూద్దాం ఎట్లుంటుంది సిచ్యువేషన్ అనేది అయితే చూద్దాం. ఎందుకంటే నాకు ఓకే నేను బేర్ చేస్తున్నా, కానీ ఇంతవరకు అయితే నేను గ్యారంటీ ఇవ్వలేను కదా. అంటే నిజంగానే కొంతమంది అడిగిరు అనమాట, నిజంగానే పోయినావా అక్క, నీకు నిజంగా ధైర్యంగా అనిపించిందా అని. నా లిటరలీ నాకు చాలా క్లోజ్ ఉండే అమ్మాయిలు, నన్ను పూర్తిగా నమ్మే అమ్మాయిలు కూడా నిజమా కాదా అనే డౌట్ పడే సిచ్యువేషన్లో అడిగిర్రు అనమాట. సో అందుకని వాళ్ళకి గిట్ట చెప్తున్నా, అందరికీ చెప్తున్నా, నిజంగానే నా పార్ట్ 2 వీడియో ఏదైతే ఉందో అందులో నేను ఒక షాడో చూశాను. లిటరలీ కెమెరా ఇలా పెడితే కెమెరాలో క్యాప్చర్ అవ్వట్లేదు, ఇట్లా నార్మల్గా చూస్తే నాకు కనిపిస్తుంది. అది దయ్యమా కాదా ఏంటిది అనేది నాకు తెలియదు. నేను దగ్గరికి వెళ్తే అది అసలు కనిపించలేదు. దూరంకి వెళ్ళి చూస్తే సౌండ్స్ వచ్చినాయి, మస్తు టెన్షన్ పడ్డా, అసలు మస్తు సఫర్ అయినా. దాని తర్వాత కోలుకోవడానికి డేలో అదే చేపలు హంటింగ్ చేసిన కదా, ఆ వీడియో చేసిన అనమాట, కొంచెం కూల్ అవుదామని. ఎందుకంటే నాకు ఎంత భయం లేకపోయినా కూడా అప్పుడప్పుడు కొంచెం అనిపిస్తుంది కదా. సో అట్లా అనిపించినదే అనమాట అది. అందుకనే నేను కొంచెం బ్రేక్ తీసుకొని డే టైం వీడియో చేసిన. కానీ నాకు దానికి కూడా కామెంట్ వచ్చినాయి అనమాట, అక్కడ నైట్ టైం వీడియోనే చేయండి. చాలామంది తమ్ముళ్ళు అండ్ చెల్లెళ్ళు చాలామంది కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను వీడియోలు చేయాలి అంటే ఇంకా ఎంకరేజ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైకులు చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ నా గురించి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, అక్క మీ ఊరు ఎక్కడ, నీ డీటెయిల్స్ ఏంటి అని చెప్పి కామెంట్స్ వస్తున్నాయి. సో వాటన్నిటికీ నేను డీటెయిల్డ్గా ఆన్సర్ ఇస్తాను. అది ఎప్పుడు అంటే నా 500 సబ్స్క్రైబర్స్ దాటి 501 సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే రీచ్ అవుతుందో, అంటే దాటుతుందో 500, అప్పుడు నేను ఖచ్చితంగా నా వీడియో నేను అప్లోడ్ చేస్తాను. అంటే నా డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్తాను. అంటే నా ఊరేంటి, నాదేంటి, అన్ని డీటెయిల్స్ సగం ఆల్రెడీ నేను ఏమంటారు ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను, బట్ మళ్ళీ నా గురించి పూర్తిగా చెప్తాను. సో కొంచెం మీరు కూడా సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే నేను ఇంకా వంట కార్యక్రమం మొదలు పెట్టుకుంటా. ఈ లోపు అయితే స్టిక్స్ తెచ్చుకుంటా, ఎందుకంటే చూద్దాం పచ్చిగా అయితే అయిపోయింటాయి నాకు తెలిసి. ట్రై చేస్తా తీసుకొచ్చి. వంట నూనె అయితే ఉంది కదా, దాంతో వెలిగించడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు మనకి. సో నేను పోయి తీసుకొస్తా కట్టెలు. ఫ్రెండ్స్ ఇగోండి కట్టెలు అయితే తెచ్చుకున్నా. యాక్చువల్లీ ఈ కట్టెలు అయితే లోపల ఎన్నో చెట్లలో ఉంటే పీక్కొచ్చిన, అంటే అది సంథింగ్ ఏమంటారు, అది అడ్డు కూడా కడతారు చూసిరా, దానికోసం దాపెట్టినట్టున్నారు. పీక్కొచ్చేసిన. ఇక ఆ బాటిల్ అయితే మంట పెట్టడానికే తెచ్చిన. మొత్తానికి ఇక్కడ మంట పెట్టేసి ఇక వంట చేసుకుంటా. అంటే మంట మీద చేసుకోను, స్టవ్ మీద చేసుకుంటా, కానీ మంట అయితే పెట్టుకుంటా. జరసేపు ఆగి పెట్టుకుంటా కొంచెం లైటింగ్ పోయినాక, ఎందుకంటే ఇప్పుడు ఇంకా వంట స్టార్ట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు కనబడతలేను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కనబడతా. ఒక్క నిమిషం, నేను సామాన్లన్నీ బయట తీసి లైట్ తీసేసరికి టైం పట్టింది అనమాట.
అందుకే అచ్చా ఇదేం విరిగిపోయిందా? ఎన్నో పడిపోయినట్టుంది బటర్. ఇప్పుడు కనబడుతున్నలే, అది ఆయిల్ డబ్బా. మనం తెచ్చుకున్న సామాన్లు కామన్ ఎప్పుడు తెచ్చుకునైతే, కాకపోతే ఈరోజు చికెన్ తెచ్చుకున్నాను. ఇలా 3 ఉల్లిగడ్డలు ఉన్నాయి, 4 ఉల్లిగడ్డలు ఉన్నాయి, 4 టమాటాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ అయితే చికెన్ తీసి కడిగేద్దాం. ప్రతిసారి చెప్పిందే చెప్పి అందుకని చికెన్ కలిపినాక ఒకటి చేస్తా, చూపిస్తాను నేను మీకు. ఇందాక నుంచి ఒకటి చెప్తా అంటున్నా కదా, అదేందో కాదు. లాస్ట్ టైం వీడియోలో కూడా చాలామంది అడిగారు, ఒక్కదాని ఉంటే వంట ఎందుకు ఎక్కువ చేసుకుంటున్నావు అని. యాక్చువల్లీ నాకు ఒక వ్యాధి ఉంది, కుక్కలకి ఫుడ్ పెట్టడం. నేను ఎక్కడైతే పోతానో అక్కడ నా అదృష్టమో ఏమో తెలియదు, నా దురదృష్టమో తెలియదు, కుక్కలు అయితే వస్తున్నాయి. ఇప్పటివరకు నేను ఎక్కడ క్యాంపింగ్ చేసినా కుక్కలు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. సో అందుకే ఫస్ట్ సారి పోయినప్పుడు నా దగ్గర ఫుడ్ లేదు. నేను ఫస్ట్ టైం క్యాంపింగ్కి పోయినప్పుడు నా దగ్గర ఫుడ్ పెట్టడానికి ఫుడ్ లేదు. ఆ రోజు మీకు కూడా తెలుసు, నా ఫస్ట్ వీడియోలో, అదే పాము కుప్సం కనిపించిన వీడియోలో, నేను పాలకూర అన్నం చేసుకొని తిన్నా. సో ఆ రోజు నా దగ్గర అన్నం తక్కువ వండినా అసలు ఏం లేదు. అందుకని నేను ఏం చేసిన అంటే, కాఫీ పెట్టుకునే పాలల్లో కొంచెం కాఫీ పెట్టుకొని మిగతా పాలన్నీ పొద్దుగల కుక్క పెట్టేసిన. అంటే ఆ కుక్క నైట్ నుంచి కూడా నా టెంట్ చుట్టే తిరుగుతుంది. సో అందుకని బాగా అనిపించి నేను కుక్కకి పాలు పెట్టేసిన. తర్వాత నుంచి నాకు అనిపించింది అనమాట, ఫుడ్ ఎక్స్ట్రా వండి, సో మిగతాది అన్నము ఇంకా చికెన్ కలిపేసి కుక్కలకు పెట్టేస్తా. చాలామంది అంటారు కారం స్పైస్ అవన్నీ పెట్టకూడదు కుక్కలకు కానీ పాపం వాటికి ఫుడ్ కూడా దొరకకుండా బాధపడుతుంటే, నేను ఒక పర్సన్ని చూసి ఇన్స్పైర్ అయినా. యాక్చువల్లీ తను కూడా యూట్యూబరే, మన యూట్యూబ్లోనే ఉంటుంది. సో ఏదైనా సరే ఫస్ట్ ఫుడ్ పెట్టడం ఇంపార్టెంట్ మూగజీవులకు అనేది తన నుంచే నేర్చుకున్నాను. సో అందుకే నేను ఫాలో అవుతున్నాను అనమాట. మనం కాకపోతే ప్రతిదీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా దృష్టిలో కుడి చేతితో చేసిన దానం ఎడం చేతికి తెలియద్దు అంటారు. అట్లాంటప్పుడు ప్రపంచానికి మొత్తానికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందుకే నేను ప్రతి వీడియోలో కూడా మెన్షన్ చేయను నేను ఈ ఫుడ్ వాటి కోసం వండుతున్నాను అనేసి. జస్ట్ వండుతా, పెడతా, తింటాయి అంతే. వాటిని చూపించాల్సిన అవసరం కూడా లేదు. సో దయచేసి మీరు ఎవరు దీన్ని రాంగ్గా తీసుకోకండి. అంటే సింగిల్గా పోతలేదు, ఎవరో ఉంటున్నారు ఇలాంటివన్నీ అనుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ అడిగినందుకే చెప్తున్నాను. చాలామంది ఎవరు లేరు, ఎవరు రారు. ఎందుకంటే మనకు అంతగానం ఫ్యాన్స్ ఎవరు లేరు, ఫ్రెండ్స్ ఫ్యాన్స్ ఎవరు లేరు. సో డోంట్ వరీ. ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ దొరికింది కదా. నెక్స్ట్ ఏమైనా క్వశ్చన్ ఉంటే కామెంట్లలో అడగండి, చెప్తా. ఫ్రెండ్స్ నేనైతే ఇగో మంచిగా చికెన్ని కలిపేస్తున్నా. హైలైట్ ఏంటిదంటే ఈడ అది లైటింగ్ తగ్గిపోయిందనమాట, ఎందుకో ఉన్న పలంగా అయిపోయింది. ఏం జరుగుతుందో అయితే అర్థమవుతలేదు. ఏమో రాగానే అయితే నాకు వాళ్ళు చెప్పినంత సీనేం కనబడలేదు, మరి చూద్దాం. ఎందుకంటే లైటింగ్ అంతా ఫుల్ ఛార్జింగ్ ఉన్నా కూడా తగ్గినందుకు డౌట్ వస్తుంది అనమాట. సో ఇగోండి, నేనైతే మంచి నీట్గా లెగ్ పీస్లు మ్యారినేట్ చేసుకున్నా. ఇది మంట మీద కాలుద్దామని నా ఆలోచన అనమాట. కర్రీ ఏమో కొంచెం గిన్నెలో వేసేస్తా, అంటే ఇక కర్రీ ఖచ్చితంగా కావాల్సింది కదా. లెగ్ పీస్ ఏమో డైరెక్ట్ తిన్నీకే కాల్చుకుందాం అనుకుంటున్నా. సో ఆయిల్ కూడా తక్కువనే వేసిన, చూద్దాం అసలు. ఎందుకంటే ఇది మంట మీద కాల్చేది కాబట్టి ఆయిల్ తక్కువ వేసిన, చూద్దాం. కాబట్టి ముందే చెప్తున్నా, ఫ్రైడే వేసుకున్నా. అండ్ చికెన్ని ఇలా బ్యాంబో స్టిక్ పైన చికెన్ పీసెస్ని పెట్టి కాల్చుకుంటున్నా. ఇదిగోండి, బాగుంది. సో నేనేమనుకుంటున్నా అంటే, నాకేమైందో తెలియదు కానీ 40 mAh
పవర్ బ్యాంకులు అంటే 20 mAh 20 mAh 2 పవర్ బ్యాంకులకి ఛార్జింగ్ అయిపోయింది వీడికి వచ్చినాక. అది సోలార్ లైట్ ఉంటుంది కదా, అది పెద్ద లైటు, అది కూడా ఛార్జింగ్ అయిపోయింది. టార్చ్ ఒకటి తీసుకొచ్చిన, ఆ టార్చ్ కూడా ఛార్జింగ్ అయిపోయింది. నా ఫోన్లో ఉన్న 50% ఛార్జింగ్ తప్ప ఏం లేదు ఇంక ఇప్పుడు నా దగ్గర. సో ఈ మంట వెలుతురికి మాత్రమే తీయాలి అనుకున్నా, అందుకే ఫ్లాష్ లైట్ ఆన్ చేసేసి వీడియో చేస్తున్నా. సో ఈ ఫీల్ అయితే చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఏమైనా ఉన్నాయా అది తర్వాత సంగతి. ఫస్ట్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నా. అంటే ఇట్లా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం మంట వేసుకొని ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేసుకుంటాం. నాకైతే ఫ్రెండ్స్ అంటూ పెద్ద ఎవరు లేరు, లైట్గా. సగం కాలిన చికెన్ ఏం చేయాలి తెలుసా, మళ్ళీ ఇట్లా పెట్టుకొని అప్పటి వరకు స్ప్రైట్ ఇట్లా పెట్టాలి. గిన్నె ఆడబెట్టి కూర వండుతుంటే మళ్ళీ ఎందుకో దగ్గర తెచ్చుకున్నాను అనమాట, ఎందుకులే ఆడ అనేసి. సో దానిలో వాటర్ వేయడానికి మాత్రమే, వాటర్ జస్ట్ స్ప్రైట్ కాదు. మళ్ళీ ఆ గ్లాస్ జ్యూస్ కూడా ఎవరిది అని అడగగలరు, వద్దులేదు ప్లాస్టిక్ వేస్తే మళ్ళీ తిన్నీకి రాదు. సరే ఇక తిన్నాక మాట్లాడుకున్నాం, ఎందుకంటే అన్నం వండినాక మాట్లాడుకున్నాం. ఇప్పుడు పొగ మొహం మీదకి వస్తుంది, ఘోరంగా అంటే ఘోరంగా కన్ను మండుతుంది. సీనరీ అయితే అద్దిరిపోయింది, కానీ చూపించే సిచ్యువేషన్ లేదన్నమాట. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మొత్తానికైతే తెల్లారిపోయింది, వ్యూ చాలా బాగున్నట్టుంది, చూసేద్దాం. మంచి అయితే బీభత్సంగా కురుస్తుంది, ఇగోండి ఇలా అంటే వాటర్ చినుకులు వస్తున్నాయి. సో డ్రెస్ ఎట్లుందో ఏమో కానీ మొత్తం మరకలు అయి ఉంటుంది, పాడైపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక మంచి ప్లేస్కి వెళ్ళబోతున్నా. ఆ ప్లేస్కి నేను వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను. ఇప్పుడైతే చెప్పను కూడా. చెప్తే ఈ వీడియో ఎండింగ్ వరకు మీరు చూడకపోతే అది నేను ఒప్పుకోను. ఖచ్చితంగా మీరు ఈ హింస పడాల్సిందే. సో ఖచ్చితంగా చూసేయాల్సిందే. కంటిన్యూ చూడండి, నెక్స్ట్ వస్తుంది వీడియో, సూపర్ ఉంటుంది. వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేను వస్తానన్న ప్లేస్ ఇదే, ఇదిగోండి ఎంత బాగుందో. ఒక సముద్రం లాగా మొత్తం మేఘాలు ఇట్లా కనిపిస్తుంది. మంచి తేజీ ఈ మంచంతా వెళ్ళిపోయాక కూడా చూపిస్తాను ప్లేస్ ఎట్లా ఉంటుందో. అలాంటిది ఇట్లా ఉంది, సో జనాలతో ఫుల్ నిండిపోయింది. చాలా మంది వచ్చారు. ఈ వీడియో చాలా కష్టపడి టైం ల్యాప్స్లో పెట్టి తీద్దామని ట్రై చేశాను. బట్ అక్కడ ఏం జరిగిందంటే సూర్యుడు మన కెమెరాలో జస్ట్ ఏదో మకర సంక్రాంతి రోజు జ్యోతిలాగా చిన్నగా కనిపిస్తున్నాడు అనమాట. సో ఫోన్ నుంచి ట్రై చేస్తాను ఈ వ్యూని. ఒకవేళ మంచిగా వస్తే అది కూడా యాడ్ చేస్తే చూడండి ఫ్రెండ్స్. ఇందాక కెమెరాలో రాంది ఫోన్ కెమెరాలో వస్తుంది. సన్ సూపర్గా ఉన్నాడు. చందమామే కాదు సూర్యుడు కూడా అందంగా ఉండడానికి కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు వావ్
ఇదిగోండి వాళ్ళైతే డ్యాన్స్ చేస్తుర్రు. దాన్ని దింసా అంటారు అరకులో. సో చేసిన నాకైతే అది దింసా, చూస్తున్నా మీకైతే పెద్ద హింస. సో ఖచ్చితంగా కామెంట్లో అయితే పెట్టేసేయండి ఎట్లున్నాను అనేది. చూడండి చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు. ఫ్రెండ్స్ నా గెటప్ అండ్ నా వీడియో ఎట్లుందో అందరూ కామెంట్లో చెప్పండి. నేనైతే క్యాంపింగ్ తీసే వీడియో అయితే చేయలేకపోతున్నా, ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ దాకా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కెమెరాలో ఛార్జింగ్ లేదు, ఇది కూడా ఫోన్ సెల్ఫీ క్యామ్తో తీస్తున్నాను అనమాట. సో ఆప్షన్ లేదు, అందుకనేసి నేను ప్యాకింగ్ వీడియో చేయలేకపోతున్నా. సో నా వీడియో కనుక మీకు నచ్చినైతే, ఈ షార్ట్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. నా డ్యాన్స్ కూడా ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోకుండా, నా గెటప్ అండ్ నా డ్యాన్స్. ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోతున్నాను అనమాట. బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ బస్ ఎక్కేసి వెళ్ళిపోవాలి. చూడండి మంచి ఎలా పడుతుందో, ఇంకా కంప్లీట్ అవ్వలేదు అసలు, ఏ మాత్రం ఏం కనబడతలేదు అసలు, ఇంకా కంప్లీట్ కమ్మేస్తుంది మంచి. అసలు ఏం కనబడతలేదు. ఫ్రెండ్స్ అరకు ఏమో చాలా అందంగా ఉంది, కానీ అరకుకి వెళ్ళే బస్సెస్ ఏమో చాలా దారుణంగా ఉన్నాయి. సీట్లు చూపిద్దాం అనుకున్నా, కానీ నా పక్కన కూర్చున్న ఆవిడ చూపెట్టద్దు అంటుంది, అందుకని యూట్యూబ్లో పెట్టద్దంట, అందుకే చూపిస్తలేను. కానీ చాలా దారుణంగా ఉన్నాయి, అసలు కూర్చొనికే కూడా వస్తలేదన్నమాట. ఇబ్బంది కూర్చున్నాం. చూపిస్తా, ఇగో ముందటి సీట్ అయితే ఎక్కువ ఉంటుందో చూపిస్తా చూడండి. ఎగిరినప్పుడల్లా గడేమని ఊగుతుంది, అది ఏడ కాళ్ళ మీద వచ్చి పడుతుంది అన్నట్టుంది. బయట వ్యూ చూసి ఎంజాయ్ చేద్దామంటే కూడా లేకుండా పోయింది, అది కూర్చుంటే ఏడొచ్చి పడుతుంది అన్న భయాన్ని. ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. యాక్చువల్లీ అది ఏంటంటే మిడ్ నైట్లో నేను వీడియో తీయాల్సింది బయటకు వెళ్ళి, బట్ ఆ వీడియో తీయలేకపోయాను బికాస్ నాకు ఛార్జింగ్ సపోర్ట్ లేదనమాట. అంటే లైట్లకి ఏవి కూడా ఛార్జింగ్ లేవు అండ్ నా మొబైల్లో కూడా 50% ఛార్జింగ్ ఉంది. సో నేను మార్నింగ్ బయటకు వెళ్ళి అంటే
అరకు వ్యాలీలోకి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకునే వరకు నాకు ఎక్కడ ఛార్జింగ్ దొరికే ఛాన్స్ లేదు. అందుకనేసి నేను వీడియో తీయలేదు. యాక్చువల్లీ ఈ దింసా డ్యాన్స్ కోసం అనేసి నేను వీడియోస్ తీయలేదు. సో నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వీడియోస్ తీసే పాసిబిలిటీ లేదు. అండ్ నాకైతే 11 to 12 o'clock వరకు ఒక కపుల్ బాగా సపోర్ట్ చేశారనమాట. సో ఆ కపుల్ నేమ్ కూడా మెన్షన్ చేయొద్దని రిక్వెస్ట్ చేశారు అండ్ వీడియోలో కూడా తీయొద్దన్నారు, అందుకే తీయలేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోకి సపోర్ట్ చేసినందుకు అండ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఫ్రెండ్స్, మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.